తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ఈరోజు మైనాబాద్ మండలం నుంచి నరోత్తమ్ రెడ్డి గారు మరియు రాయన్నర్ కాన్స్టిట్యున్సీ నుంచి అన్నం శ్రీనివాసరెడ్డి గారు, శ్రీరామరెడ్డి గారు, మరి ఈ కార్యక్రమానికి పెద్దలు జైనింగ్ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు వాళ్ళ ఆధ్వర్యంలో చేయడం, కేటీఆర్ గారి ఆధ్వర్యంలో చేయడం సంతోషం. ఎందుకంటే మన సమయమే దొరకదు, సమయం దొరుకుతున్న శ్రీరామరెడ్డి గారికి, నరోత్తమ్ రెడ్డి గారికి రాత్రి మేడం చెప్పింది, మాకు అట్లా అనంతరెడ్డి జైన్ అవుతారంటే పల్లెక అని చెప్పేసి అంగకోటలో ఈస్టర్ పండుగ ఉన్న అందరూ వచ్చినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ రాయనగర్ నుంచి మైనాబాద్ మండలం వచ్చినందుకు ప్రత్యేకంగా స్వాగతం తెలుపుతూ అదేవిధంగా మేడం గారు నిరంతరం కృషి చేస్తూ కార్యకర్తలను మొన్ననే రీసెంట్లీ సార్ ఇంటికి పోయినప్పుడు చెప్పింది, ఎవరైనా జైనింగ్ ఉంటే తీసుకురండి అని. దిశల వారిగా చాలామంది వస్తున్నారు. కావాల్సి మేము ఏం చూస్తున్నామంటే ఫిల్టర్ చేసి జైన్ చేసుకోవాలనుకుంటున్నాం. ఎందుకంటే మళ్ళీ జైనింగ్ చేసేసి మళ్ళీ మనం కంపోజ్ చేసి మన పడవ మునగొడతాం. కాబట్టి నిజమైన కార్యకర్తలు త్యాగం చేసేవాళ్ళను క్వాలిటీ ఉన్న వాళ్ళనే చేర్చుకుందామని చెప్పేసి నేను మా వాళ్ళకు కూడా చెప్తున్నా. రేపు పొద్దుగల పార్టీ కూడా అదే నేను సూచిస్తాను. ఎందుకంటే అవకాశవాదులు వస్తుంటారు, మళ్ళీ పోతుంటారు. మనకు అవకాశవాదులు వద్దు. ఎందుకంటే వాళ్ళ రాజకీయ చరిత్ర ఉన్నది. ఇప్పుడు నరోత్తమ్ చెప్పినట్టుగానే శ్రీనివాస్ 9.5 సంవత్సరాలు తెలంగాణ గురించి త్యాగం చేసి మేము యాంటీ కాంగ్రెస్గా ఇంద్రన్న 81 నుంచి అంటే లోక్దళ్ నుంచి సమితి ప్రెసిడెంట్ 81 నుంచి కూడా మేము కాంగ్రెస్కి జీవితంలో కూడా ఓటేయలేము. అయినా పెద్దమంగళారం నుంచి చాలా యువకులు వచ్చారు. అన్న కూడా తెలవాలి, కేటీఆర్ గారు కూడా తెలవాలి. ఏంటంటే పెద్దమంగళారం రాజకీయ చరిత్ర, ఆల్రెడీ డిప్యూటీ సీఎం ఉన్నాడు, విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు, 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. అయినా వాళ్ళందరికీ మేము యాంటీ, ఎవరికి అవకాశం పోలే. మేము ఎప్పుడు ప్రళయానికి, ఎందుకంటే వాస్తవాలకే ఉన్నాం కాబట్టి అవకాశానికి పోలే. మేము 10 ఏళ్ళు టీడీపీకి కాంగ్రెస్ ఉన్నా, వైఎస్ఆర్సీపీ ఉన్నా, మేము మళ్ళీ టీడీపీలో ఉన్నాం. అదే మమ్మల్ని రమ్మన్న మేడం ఉండే అవకాశం ఉంటే మేడం చెప్తుంటే కానీ మేము మళ్ళీ కాంగ్రెస్లో పోయాం. అంటే అవకాశాలు కాదు. కాబట్టి రాబోయే రోజుల్లో మా గ్రామానికి కానీ మా మండలానికి కానీ మంచి అవకాశాలు అని చెప్పేసి నేను కోరుతున్నా, ప్రత్యేకంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే మా మండలానికి కూడా ఇంతకుముందు కూడా మొన్న కూడా మేడం చెప్పిన కాన్ఫరెన్స్ మీటింగ్లో మొన్న 10 ఏళ్ళు కూడా మమ్మల్ని యాదన్న గారు రావాలి, మీరు దండం పెట్టాలి పోవాలి. మాకు అవకాశం స్టేట్ కమిటీలో వేయలేరు, మళ్ళీ కార్పొరేషన్లో వేయలేరు. మా చెవుల కాన్ఫరెన్స్కి అన్యాయం అయింది వాస్తవం చెప్పాలంటే. చెవులకు ఎందుకంటే రాబోయే రోజుల్లో మళ్ళీ 2-3 ఏళ్ళలో గవర్నమెంట్ వస్తుంది. మళ్ళీ గవర్నమెంట్ వచ్చినా కొత్త వాళ్ళు కనిపిస్తారు. మళ్ళీ అడగబట్టి నేను జీవితం ఏం చెప్తాను కాదు మళ్ళీ అప్పుడు దొరకదు మైకు. ఇప్పుడు దొరుకుతుంది, అప్పుడు దొరకదు మళ్ళీ. ఎందుకంటే నేను డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ చేసి చూసిన, ఎన్టీఆర్ పక్కన వంట కుడిరం కాడ ఎన్టీఆర్ నేను చెప్తున్నా అన్నీ చూసినా. రాజకీయం మాకు కానీ సిద్ధాంత రాజకీయాలు చేసినాం. కాబట్టి ఏం చెప్తున్నామంటే ఒకసారి ఇప్పుడు చెప్పినా యాద ఉంటాయి. కాబట్టి నేను మళ్ళీ ఒకసారి మేడం కానీ అందరూ చెప్తున్నా, నిజంగా మైనాబాద్ మండలం నుంచి కానీ ఇప్పుడు సర్పంచ్ కానీ వెంకటరెడ్డి గారు కానీ నరసింహారెడ్డి గారి వాళ్ళే కానీ మన రవి యాదవ్, రావుబాయ్, సుధాకర్ యాదవ్ చాలామంది పెద్దమంగళారు నుంచి యువకులు వచ్చిర్రు. మళ్ళీ రమేష్, ప్రవీణ్ చాలామంది వచ్చారు. ఎందుకు రాత్రి చెప్తేనే వచ్చారు. నిన్న చెప్తే ఇంకెక్కువ వస్తారు. ఇలా పండుగ లేకుంటే చాలామంది వస్తారు. ఏదేమైనా రాబోయే రోజుల్లో దిశల వారీగా చేసుకొని ముఖ్యంగా మైనాబాద్ కానీ చేవల కాన్స్టిట్యున్సీలో మళ్ళీ అన్న ఎవరికి ఇచ్చినా, ఇప్పుడు రేపు రిజర్వేషన్ ఎలక్షన్స్ వచ్చినా ఏది వచ్చినా మనం అందరం గెలిపించి మళ్ళీ కేసీఆర్కి తోఫా ఇవ్వాలని చెప్పేసి కోరుతూ, మీ నాయకత్వంలో యువకులు పనిచేస్తున్నారు. ఇంకా రాబోయే రోజులు చాలామంది యువకులు వస్తున్నారు. కాబట్టి మీ అందరికీ పార్టీ తరఫున వారికి స్వాగతం తెలుపుతూ మేము ముందులో మీకు మేము వెంబడి ఉంటాం. మేము పెద్దల ఆశీర్వాదంతో మీకు 24 గంటలు మాకు వేరే పని లేదు, వేరే బిజినెస్ లేదు. మాకు ఒకటే రాజకీయం. ఇంకా 67 ఏళ్ళలో ఇంకే బిజినెస్ చేస్తారు. అది పోయిందిలే. అయినా ఆ బిజినెస్ రాజకీయమే మన వృత్తి అయిపోయింది. ఇప్పుడు యాక్చువల్ 40 ఏళ్ళు వస్తుంది. ఏదేమైనా అందరూ కలిసికట్టుగా ఉండి ఐకమత్యంగా ఉండి రాబోయే రోజుల్లో మళ్ళీ మనం కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన అందరికి నిద్రపోద్దని చెప్పిస్తూ స్థానిక సంస్థలు కానీ మున్సిపల్ ఎలక్షన్స్లో కానీ అందరికీ అన్ని వర్గాల మహిళలకు, బీసీలకు, ఎస్సీలకు అన్ని వర్గాలను తీసుకొని మనం ముఖ్యంగా రైతులు చాలా యాంటీ ఉన్నారు. కాబట్టి రాబోయే రైతులను ప్రతి ఒక్కరిని మనం గ్రామ కమిటీలు వేసుకొని రేపు పొద్దుగల 27 తారీఖు నాడు మనం వరంగల్ పోతున్నాం. కాబట్టి పెద్ద ఎత్తున మన చేవల్ల కానీ రాజధాని నుంచి తీసుకొని పోయి ఆ సభను కూడా జయప్రదాన్ని చెప్పాలని చెప్తూ నిన్న చెప్పిన బస్సులు వస్తున్నాయి, మళ్ళీ మెటీరియల్ కూడా ఇచ్చారు. నిన్నే మీటింగ్ పెట్టుకున్నాం. అవన్నీ ఆ కార్యక్రమాల్లో నిమగ్నమే ఉండాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారం చెప్తున్నాను. జై తెలంగాణ.